ఇద్దరు లెజెండరీ డైరెక్టర్లు కలిసి ఒక సినిమా తీశారు అంటే చాలా మందికి అనిపిస్తది. అరే! ఇదొక ఒక వింతలా ఉంటది. ఈ మధ్య కాలంలో ఒకటి జరిగింది. అది చాలా మందికి తెలీదు. 'రాజన్న'. 'రాజన్న' సినిమా విజేంద్ర ప్రసాద్ గారు డైరెక్షన్ చేసినప్పటికీ కొన్ని సీన్స్ రాజమౌళి గారు డైరెక్ట్ చేశారని మాత్రం అందరికీ తెలుసు. అలాగే ఆ మధ్య కాలంలో 'తూనీగా తూనీగా' అనే ఒక సినిమా వచ్చింది. దాన్ని కూడా వేరే డైరెక్టర్ చేసినా, భూమిక కూడా కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసిందని చెప్పారు. అండ్ అలాగే 'బాగ్మతిలో' కూడా కొన్ని సీన్స్ అనుష్క తానే డైరెక్ట్ చేసిందని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ తెర వెనుక బయటకి చాలా మందికి తెలీదు. కానీ అఫీషియల్‌గా ఒకటి మాత్రం అందరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే, మణిరత్నం గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారు కలిసి ఒక సినిమా తీశారు. అదేంటంటే 'దొంగ దొంగ'. అప్పట్లో చాలా పెద్ద హిట్. అందులో ఉన్న పాటలన్నీ గూడా హిట్. ఇప్పటికి గూడా క్లాసిక్ పాటలవన్నీ. చాలామంది కార్లలో వింటానే ఉంటారు. సో, ఆ సినిమాలో కొన్ని సీన్స్ మణిరత్నం డైరెక్ట్ చేస్తే, కొన్ని సీన్స్ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేశారని చెప్పేసి అప్పట్లో అది పెద్ద సంచలనం. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రామ్ గోపాల్ వర్మ తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు. మణిరత్నం ఏమో పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టాడు. అంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి అరుదైన సంఘటనలు జరగకపోయినప్పటికీ అప్పట్లో మాత్రం ఇదొక సంచలనం. ఈవెన్ మా కథానాయకుడు, మహానాయకుడు గూడా 'క్రిష్' తర్వాత బాలయ్య డైరెక్ట్ చేశాడు. అండ్ 'మణికర్ణిక' గూడా 'కంగనా రనౌత్' అండ్ 'క్రిష్' ఇట్లా కొన్నున్నాయి. అఫ్‌కోర్స్ అంటే ఆ నటులే డైరెక్ట్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నప్పటికీ, ఇద్దరు లెజెండరీ డైరెక్టర్లు అప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న డైరెక్టర్లు కలిసి ఒక సినిమా తీయడం అనేది మాత్రం చాలా అరుదైన ఘటన. ఇది 'దొంగ దొంగ' సినిమాకి మాత్రమే సాధ్యమైంది. వీలైతే ఆ సినిమా ఓటీటీలోనూ ఉంది. ఇంకా ఈవెన్ యూట్యూబ్‌లో గూడా ఉంది. ఇంకొకసారి దాన్ని చూడండి. మీకు వర్మ సీన్స్ ఎక్కడున్నాయి, మణిరత్నం సీన్స్ ఎక్కడున్నాయి అనేవి మాత్రం ఈజీగా గుర్తుపట్టొచ్చు. పెద్ద విషయం ఏం గాదు. థాంక్ యూ సో మచ్.